హలో కార్ లవర్స్, వెల్కమ్ టు కార్ కోడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు నాగోల్లో ఈస్టర్న్ హైదరాబాద్లో అతిపెద్ద షోరూమ్ అయిన ఆటోమోటివ్స్ వాళ్ళది ఉంది. ఈ నాగోల్లో ఆటోమోటివ్స్ వాళ్ళ దగ్గర 3X మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏదైతే ఇష్టమో ఆ 3X వేరియంట్స్ యొక్క బేస్ మోడల్ ఉంది, AX5 మోడల్ ఉంది. ఆ రెండు మోడల్స్ యొక్క డిఫరెన్సెస్ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం స్టార్టింగ్ నుండి డిఫరెన్సెస్ వస్తే, హాలోజన్ లైట్స్ AX5 మోడల్ కి LED లైట్స్ వస్తాయి, MX1 మోడల్ కి హాలోజన్ లైట్స్ వస్తాయి. కాకపోతే ఇందులో మహీంద్రా సిగ్నేచర్ యొక్క కంటిన్యూస్ DRL లైట్స్ మనకి MX వేరియంట్ లో ఉంటుంది, AX5 వేరియంట్ లో ఉంటుంది. ఇక్కడ ఇందులో మనకి AX5 లో LED లైట్స్ వస్తాయి. దీంట్లో వచ్చేసి మనకి హాలోజన్ లైట్స్ వస్తాయి, అంటే ఎల్లో లైట్స్ అనుకోండి, వామ్ లైట్స్ టైప్ ఎల్లో లైట్స్ వస్తాయి. సో మనం ఫ్రంట్ చూసుకుంటే మెయిన్ డిఫరెన్స్ అదే అనమాట, ఈ MX1 వేరియంట్ కి AX5 వేరియంట్ కి. అదే విధంగా ఫ్రంట్ చూసుకుంటే అవుటర్ లో డిఫరెన్సెస్ చూద్దాము. ఇక్కడ వచ్చేసి 16 ఇంచెస్ అలా స్టీల్ వీల్స్ వస్తుంది MX వేరియంట్ లో బేస్ మోడల్. అదే మనకి AX5 లో 16 ఇంచెస్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వస్తుంది. డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వస్తుంది, సిగ్నేచర్ స్టైల్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వస్తుంది. మళ్ళీ అదే విధంగా చూసుకున్నట్టయితే ఈ రెండు వెహికల్స్ లో మనకి AX5 లో సన్ రూఫ్ ఉంటుంది, MX లో సన్ రూఫ్ ఉండదు. అవుటర్ యొక్క డిఫరెన్సెస్ అది. ఇది ఫ్రంట్ పోర్షన్ యొక్క డిఫరెన్సెస్. అదే విధంగా సైడ్ మిర్రర్స్ చూసుకుంటే ఇది మాన్యువల్ ఫోల్డింగ్, ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్ ఫోల్డింగ్. ఈ మాన్యువల్ ఫోల్డింగ్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అన్లాక్ చేయగానే ఇది అవ్వదు, AX5 లో అన్లాక్ చేయగానే ఇది ఆటోమేటిక్ గా క్లోజ్ అవుతుంది. AX5 ఫీచర్స్ లో అన్ని ఉన్నాయి, MX లో బేస్ ఉంది. కాకపోతే రెండిట్లో గుడ్ న్యూస్ ఏంటంటే సేఫ్టీ ఫీచర్ లో ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, దీంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. మిడిల్ క్లాస్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇది వచ్చేసి 8.7 lakhs కి మార్కెట్ లోకి రిలీజ్ అయింది ఆన్ రోడ్ ప్రైస్. ఇది వచ్చేసి 11.7 lakhs కి ఆన్ రోడ్ ప్రైస్ రిలీజ్ అయింది. మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ చూద్దాం. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే MX లో మనకి ఇక్కడ టైల్ ల్యాంప్, ఈ టైల్ ల్యాంప్ అనేది ఉంది కదా, ఇది అనేది ఉండదు అనమాట MX వేరియంట్ లో. అదే విధంగా ఇక్కడ ఒక హెవీ పోర్షన్ ఉంటుంది, ఆ పోర్షన్ అనేది ఉండదు. అదే AX5 వర్షన్ లో ఇక్కడ చూసుకున్నట్టయితే టైల్ ల్యాంప్ ఉంటుంది మొత్తము. అదే విధంగా ఈ ఈ డిజైన్ ఉంటుంది అనమాట, ఈ ఎక్స్టెండెడ్ టైల్ ల్యాంప్ అంటారు దీన్ని. ఈ డిజైన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇది ఒక మెయిన్ డిఫరెన్స్. అదే విధంగా మనకి AX5 లో ఈ రూఫ్ రైల్స్ ఉంటాయి, MX లో రూఫ్ రైల్స్ ఉండవు. కాకపోతే మనము యాక్సరీస్ ఫిట్టింగ్ లో రూఫ్ రైల్స్ పెట్టించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సన్ రూఫ్ డిఫరెన్స్ ఒకటి ఉంది. రైట్, బ్యాక్ సైడ్ వచ్చి చూసుకున్నట్టయితే మనకి MX వేరియంట్ లో రియర్ వైపర్ ఉండదు. ఇది మన యాక్సరీస్ ఎక్స్టర్నల్ యాక్సరీస్ పెట్టించుకోలేము. AX5 లో మనకి రియర్ వైపర్ ఉంది, డిఫాగర్ ఉంది, కానీ MX వేరియంట్ లో మనకి MX1 వేరియంట్ లో లేదు. ఇది బ్యాక్ యొక్క మెయిన్ డిఫరెన్స్ అన్నమాట. ఇప్పుడు మనం చూసుకున్న వేరియంట్ యొక్క మనకి బేస్ వేరియంట్ కాబట్టి రిమోట్ కీలెస్ ఎంట్రీ లేదు, ప్యాసివ్ కీలెస్ ఎంట్రీ లేదు. అదొక మెయిన్ ఫీచర్. అది కూడా బేస్ వేరియంట్ లో యాడ్ చేస్తే చాలా బాగుండేది, కాకపోతే అది లేదు. మనం ఎలా ఓపెన్ చేయాలంటే కీ తోటి ఓపెన్ చేయాలి, అన్లాక్ లాక్ ఈ కీ తోటి అవుతుంది అనమాట. అదే AX5 వేరియంట్ లో మనకి రిమోట్ కీలెస్ ఎంట్రీ ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ప్యాసివ్ కీలెస్ ఎంట్రీ ఉంది, ఈ ప్యాసివ్ కీలెస్ ఎంట్రీ ఉంది, రిమోట్ కీలెస్ ఎంట్రీ ఉంది. మనం అన్లాక్ చేయగానే ఇవి ఫోల్డ్ అయిపోతాయి. అదే విధంగా కీ కూడా లాక్ అయిపోతుంది, ఆల్ డోర్స్ అన్నమాట. MX వేరియంట్ లో అలా లేదు, ఓన్లీ మనము కీ తోటే ఎంటర్ కావాలి. కీలెస్ ఎంట్రీ చూసుకున్నట్టయితే మనం అన్లాక్ చేయగానే మనం రిమోట్ కీలెస్ ఎంట్రీ AX5 లో ఉంది. ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఇంటీరియర్స్ చూద్దాం. ఇప్పుడు మనము AX5 వేరియంట్ లో కూర్చున్నాము. ఇంటీరియర్స్ లో మనకు చూసుకున్నట్టయితే దీంట్లో మెయిన్ ఫీచర్ యాప్ కనెక్టివిటీ, అడ్రినాక్స్ యాప్ కనెక్టివిటీ ఉంది మన మహీంద్రా వాళ్ళది. దీని యొక్క బెనిఫిట్స్ ఏంటిదంటే మనకి ఎక్కడున్నా కానీ మన వెహికల్ యొక్క ట్రాకింగ్ తెలుస్తుంది, 80 స్పీడ్ దాగితే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏరియా జోన్ అని చెప్పేసి ఉంటుంది, టైం జోన్ అని ఉంటుంది. అనగా ఏరియా జోన్ అంటే మనం ఒక 10 కిలోమీటర్ రేడియస్ పెట్టుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ LB నగర్ నుండి. ఆ 10 కిలోమీటర్ రేడియస్ లో మన వెహికల్ అనేది వెళ్ళినా కానీ మనకి నోటిఫికేషన్ వస్తుంది, అందులో నుండి వచ్చినా కానీ నోటిఫికేషన్ వస్తుంది. మనం ఒక ఆట్ టైమ్స్ 10 to 6 మనం పెట్టుకున్నాం అనుకోండి, ఆ టైంలో వెహికల్ యూజ్ చేయను అని చెప్పేసి ఎవరైనా ఆన్ చేస్తే మనకి నోటిఫికేషన్ వస్తుంది అనమాట.
అట్లాంటి బ్యూటిఫుల్ ఫీచర్ మన అడ్రినాక్స్ యాప్ కనెక్టివిటీ ఉంది. దీంట్లో మనకి అలెక్సా కనెక్టివిటీ ఉంది. అలెక్సా తోటి మొత్తం మనం కార్ ని యూజ్ చేయొచ్చు. అదే విధంగా మనం అలెక్సా తోటి అలెక్సా స్టార్ట్ మై కార్ అని చెప్తే కార్ స్టార్ట్ అవుతుంది. అదే విధంగా ఇంజన్ స్టార్ట్ అవుతుంది, ఏసీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ AX5 లో చూసుకున్నట్టయితే మనకి సన్ రూఫ్ ఉంది. ఎస్, ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక చిన్న బాబు ఉంటారు కాబట్టి పాప గానీ ఈ సన్ రూఫ్ అనేది ఫీచర్ కావాలి కాబట్టి సన్ రూఫ్ ఉంటుంది. మనకి సన్ గ్లాసెస్ హోల్డర్ ఉంటుంది AX5 వెర్షన్ లో. ఇప్పుడు చూసుకున్నట్టయితే క్లస్టర్ కూడా డిజిటల్ క్లస్టర్ ఉంటుంది. ఎస్, డిజిటల్ క్లస్టర్ ఉంటుంది మనకి AX5 లో. మనకి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది, స్టీరింగ్ మీదనే ఉంటుంది క్రూజ్ కంట్రోల్. అదే విధంగా ఆడియో కంట్రోల్స్ అన్ని ఉంటాయి. అదే విధంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే మెయిన్ ఫీచర్ మనకి వైర్లెస్ ఛార్జర్ ఉందన్నమాట. AX5 లో వైర్లెస్ ఛార్జర్ ఉంది. ఇదే MX వేరియంట్ లో ఉండదు. అదే విధంగా చూసుకున్నట్టయితే ఇది డ్యూయల్ AC క్లైమేట్ కంట్రోల్ జోన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను డ్రైవర్ని, నాకు 19 డిగ్రీస్ కావాలి. కో డ్రైవర్ ఉన్నారు, కో డ్రైవర్ కి ఒక 30 డిగ్రీస్ కావాలి. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం ఇక్కడ చూడొచ్చు, మనం డ్యూయల్ జోన్ అన్నమాట. 19 డిగ్రీస్ నాకు వస్తుంది, 29 డిగ్రీస్ కో డ్రైవర్ కి వస్తుంది. అలాంటి బ్యూటిఫుల్ ఫీచర్స్ అనేవి ఈ AX5 వర్షన్ లో ఉన్నాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంటర్నల్ లో మనకి ఆర్మ్రెస్ట్ వస్తుంది, ఇక్కడ ఆర్మ్రెస్ట్ వస్తుంది, టూల్ బాక్స్ కీ టూల్ బాక్స్ వస్తుంది. అదే విధంగా మనకి కప్ హోల్డర్స్, 2 కప్ హోల్డర్స్ వస్తాయి. ఎస్, ఇది మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఆటోమేటిక్ స్టార్ట్ స్టాప్ కంట్రోల్ ఉంది మనకి. అండ్ సింగిల్ టచ్ పవర్ విండో ఉంది. ఇట్లా టచ్ కాగానే సింగిల్ టచ్ పవర్ విండో క్లోజ్ అవుతుంది ఒకటేసారి. అండ్ ఓపెన్ క్లోజ్ అవుతాయి అన్నమాట. సైడ్ మిర్రర్స్, రిమోట్ కీలెస్ ఎంట్రీ, ఓపెన్ క్లోజ్, ఆటోమేటిక్ ఎలక్ట్రానిక్ ORVMs అంటారు దాన్ని. ఎస్, ఇప్పుడు చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ మనకి ఎస్ AX5 లో పుష్ స్టార్ట్ బటన్ ఉంది, స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ ఉంది. దాంట్లో లేదనమాట, MX లో లేదు. మనకి కీ స్టార్ట్ అండ్ స్టాప్ ఉంది. ఎస్, ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం బ్యాక్ సైడ్కి వద్దాం. సెకండ్ రో చూసుకున్నట్టయితే మనకి ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ ఉంది, కప్ హోల్డర్ ఉంది అనమాట, ఆర్మ్రెస్ట్ వచ్చింది మన సెకండ్ రో కూడా. మళ్ళీ అదే విధంగా అందరు అంటుంటారు మహీంద్రా ఈ సెగ్మెంట్ లో, కాంపాక్ట్ SUV సెగ్మెంట్ లో మనకి ఈ లెగ్ స్పేస్, లెగ్ రూమ్ అనేది చాలా ఉంది. ఇప్పుడు నేను అనేది ఒక 85 kgs పర్సన్ని, నేను కూర్చున్నా కానీ ఎంత ఈజీగా ఉంది. ఇంకా 2 మెంబర్స్ ఈజీగా అకామిడేట్ అవుతారు. మన ఈ సెగ్మెంట్ లో బెస్ట్ ఇన్ విడ్త్ సెగ్మెంట్ ఉంటుంది అనమాట. అదే విధంగా ఇప్పుడు చూసుకునే సెకండ్ రోలో 6 స్పీకర్స్, AX5 లో 6 స్పీకర్స్ ఉంటాయి అనమాట. అన్ని 4 స్పీకర్స్ అండ్ 2 ట్వీటర్స్. ఎస్, గ్రాబ్ హ్యాండిల్స్ ఉంటాయి. ఇవన్నీ AX5 3XO మోడల్లో ఉంటాయి. రైట్, AX5 వేరియంట్ లో మనకి మెయిన్ వచ్చేసి 60-40 స్ప్లిట్ ఉంది. ఇప్పుడు మనం నార్మల్ చేసుకోవాలంటే ఎయిర్పోర్ట్ లాగే ఈజీగా 360 లీటర్స్ బూట్ స్పేస్ ఉంది. ఎయిర్పోర్ట్ లాగే ఈజీగా అకామిడేట్ అవుతుంది. కాకపోతే ఇంకా X5 వేరియంట్ లో మనకి మెయిన్ వచ్చేసి 60-40 స్ప్లిట్ ఉంది. ఇప్పుడు మనం నార్మల్ చేసుకోవాలంటే ఎయిర్పోర్ట్ లాగే ఈజీగా 360 లీటర్స్ బూట్ స్పేస్ ఉంది. ఎయిర్పోర్ట్ లాగే ఈజీగా అకామిడేట్ అవుతుంది. కాకపోతే ఇంకా ఎక్స్ట్రా లగేజ్ కావాలి, మనం ట్రావెలింగ్ సోల్ అనుకుంటే 60-40 స్ప్లిట్ కూడా ఉంది AX5 లో. బూట్ స్పేస్ అనేది చాలా ఉంది. రియర్ వైపర్ అంతా చాలా ఎక్స్ట్రాడినరీ. కాంపాక్ట్ SUV అంటే కాంపాక్ట్ SUV మాదిరి కాకుండా బెస్ట్ ఇన్ సెగ్మెంట్, వాటన్నిటితో కంపారేటివ్ లా మహీంద్రా MX వేరియంట్ ఉంది. ఎస్, ఇప్పుడు చూసుకున్నట్టయితే MX వేరియంట్కి వద్దాము. ఎస్, ఇప్పుడు MX వేరియంట్ యొక్క ఇంటీరియర్స్కి వద్దాం. ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఓన్లీ దీంట్లో కీలెస్ ఆప్షన్ లేదు, మనం పెట్టించుకోలేము. రిమోట్ కీ స్టార్ట్ స్టాప్ ఉంది. ఈ ఇన్ఫోటైన్మెంట్ లో చూసుకుంటే ఓన్లీ ఎస్, స్టీరింగ్ చూసారు ఆన్ చేయగానే మనకి పవర్ స్టీరింగ్, బ్యూటిఫుల్ ఫీచర్. కరెక్ట్ 8.7 lakhs లో దిస్ బెస్ట్ కార్ ఐ గెస్. అండ్ మనకి క్లస్టర్ చూసుకున్నట్టయితే గేర్ ఫంక్షన్, ఏ గేర్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రివర్స్ గేర్ వేసాను, క్లస్టర్ లో చూడండి మనకి రివర్స్ క్యామ్, ఎన్నో గేర్ పోతున్నాము ఆ ఫీచర్ అంత వస్తుంది. మాన్యువల్ స్పీడోమీటర్ ఉంది. మళ్ళీ మనకి RPM ఎంత ఉందని చెప్పేసి మాన్యువల్ ఉంది. డోర్స్ ఓపెన్ ఉన్నాయా, క్లోజ్ ఉన్నాయా కూడా క్లస్టర్ లా. ఎస్, ఈ క్లస్టర్ డిజైన్ కూడా MX బేసిక్ క్లస్టర్ డిజైన్ లో కూడా ఎటువంటి ఏది లేకుండా ఉంది. దానికి డిజిటల్ క్లస్టర్ తో పోటీ పడే విధంగా MX క్లస్టర్ లో కూడా ఉంది. బ్యాటరీ ఇండికేటర్ కానీ, డోర్ ఓపెన్ క్లోజ్ ఇండికేటర్ కానీ అన్ని ఉన్నాయి చూడండి. ఈ కంఫర్ట్ అంత ఉంది మనకి. ఇందులో సీట్ కవర్స్ వచ్చేసి ఇందులో కూడా ఫ్యాబ్రిక్, అందులో ఫ్యాబ్రికే. ఎస్, ఇప్పుడు ఈ సెక్షన్ కి వద్దాము. ఇందులో చూసుకున్నట్టయితే
మనకి టెంపరేచర్ కంట్రోల్ ఉంది. మనకి కూల్ కావాలా హాట్ కావాలా ఇందులో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక బ్యూటిఫుల్ ఫీచర్. టెంపరేచర్ ఉంది, డ్రైవర్ కంఫర్ట్ మ్యాక్స్ ఏసీ ఫీచర్ ఉంది, మనకి మోడ్స్ ఏసీ మోడ్స్ ఉంది, ఫ్యాన్ స్పీడ్ ఉంది, ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు. మనకి డైరెక్ట్ C to C ఫాస్ట్ ఛార్జర్ ఉంది. అదే విధంగా ఇందులో చూసుకున్నట్టయితే మనకి వైర్లెస్ ఛార్జర్ లేదు, కాకపోతే దిస్ ఈజ్ ఒక ఫీచర్ ఇచ్చారు, వైర్లెస్ లేదు. ఎస్, దీంట్లో ఆర్మ్ రెస్ట్ కూడా ఉంది. మనకి MX వేరియంట్ లో ఆర్మ్ రెస్ట్ కూడా ఇచ్చారు. ఎస్, దిస్ ఇస్ గుడ్. అదే విధంగా చూసుకున్నట్టయితే సేమ్ మనకి సేమ్ ఫీచర్, ఇదంతా సేమ్ ఉంటుంది. కాకపోతే ఇది కొద్దిగా ఇక్కడ ఇక్కడ వచ్చేసి AX5 లో మనకి సన్ రూఫ్ ఉండేది, దీంట్లో సన్ రూఫ్ లేదు. కొంతమందికి సన్ రూఫ్ నచ్చదు, దోస్ క్యాన్ చూస్ దిస్ MX1 వేరియంట్, రైట్. ఇందులో సింగిల్ పవర్ టచ్ విండో దీంట్లో కూడా ఇచ్చాను. అదే విధంగా మొత్తం ఈ కంట్రోల్ అంతా చూడండి. ఇది మనం ఇది అడ్జస్ట్ చేసుకోలేం, కానీ ఈ ఈ మాన్యువల్ ఓపెన్ క్లోజ్ ఉంటుంది అది అంతే. కాకపోతే మనం మిర్రర్ అనేది ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం ఎట్లా మిర్రర్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఎట్లా ఉంటుంది చూపిస్తాను. మిర్రర్ అనేది చేంజ్ అవుతుంది కదా డైరెక్షన్, సేమ్ అదే విధంగా AX5 వేరియంట్ లో. కాకపోతే మాన్యువల్ ఓపెన్ క్లోజ్ ఉంటుంది అనమాట, అడ్జస్ట్ చేసుకునేది. మిర్రర్ మాత్రం మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. MX అన్ని వేరియంట్స్ తో పోటీ పడే విధంగా బేస్ వేరియంట్ కూడా ఉంది. మనం ఇప్పుడు రియర్ సీట్ చూద్దాము, రైట్. ఎస్, రియర్ సీట్ లో కూర్చుంటే మనకి రియర్ ఏసీ MX1 వేరియంట్ లో కూడా ఉంది. ఎస్, ఒకసారి ఇక్కడ చూపించి, రియర్ సీట్ లో రియర్ ఏసీ కూడా ఉంది. AX5 లో ఉంది, MX1 వేరియంట్ లో ఉంది. మనకి Type-C ఫాస్ట్ ఛార్జర్ ఉంది, 12 volts కనెక్టర్ ఉంది. అదే విధంగా కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే కపోల్ సెకండ్ రో ఆర్మ్రెస్ట్ లేదనమాట. నార్మల్ AX5 లో ఉంది, MX వేరియంట్ లో లేదు. బట్ లెగ్ రూమ్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. మనకు చాలా కంఫర్టబుల్ గా ఉంది. నేను ఒక 5-9 inches ఉంటాను, నాకు చాలా కంఫర్టబుల్ గా సరిపోయింది. గ్రాబ్ హ్యాండిల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మనం వచ్చేసి బూట్ స్పేస్ చూద్దాము. మిడిల్ క్లాస్ వాళ్ళకి దృష్టిలో పెట్టుకొని దిస్ ఇస్ ద బెస్ట్ ఫీచర్. ఎందుకంటే సేఫ్టీ పరంగా మనకి 6 air bags, ఇక్కడ లాస్ట్ బేస్ వేరియంట్ లో కూడా 6 air bags. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద కార్స్ ఇక్కడ కూడా ఇవ్వరు, ఈ పిల్లర్ కి ఇవ్వరు, థర్డ్ పిల్లర్ కి ఇవ్వరు. కానీ మహీంద్రా కార్స్ థర్డ్ పిల్లర్ కూడా ఇచ్చింది అనమాట. MX బూట్ స్పేస్ చూసుకున్నట్టయితే 60-40 స్ప్లిట్ ఉందా లేదో చూద్దాము. ఎస్, సేమ్ 360 లీటర్ బూట్ స్పేస్. మనకి MX వేరియంట్ లో కూడా 60-40 బూట్ స్పేస్ వచ్చింది, రైట్. ఇది మన MX వేరియంట్ కి AX5 వేరియంట్ కి ఇంటర్నల్ ఫీచర్. నార్మల్ గా చూసుకున్నట్టయితే ఎస్, నాకు ఒక వెహికల్ కావాలి, న్యూ వెహికల్ కావాలి, దివాళీకైనా కానీ న్యూ ఇయర్ కైనా కానీ, బట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి. అదేవిధంగా సేఫ్టీగా ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళ దృష్టిలో పెట్టుకొని 2 వేరియంట్స్ ఉన్నాయి. నాకు ఒక నార్మల్ కార్ కావాలి, ఒక నార్మల్ గా ఎక్కడికైనా వెళ్ళాలన్న ఫ్యామిలీ తోటి, 4 member ఉన్న ఫ్యామిలీ చాలా కంఫర్టబుల్ గా వెళ్ళాలనుకుంటే MX వేరియంట్ వెళ్ళొచ్చి నేను వన్స్ ఇన్ వైల్ తీసుకుంటాను అనుకుంటే ఎటువంటి ఫీచర్స్ లేకుండా మన వెహికల్ అనేది చాలా బాగా ఉంటుంది అనమాట. MX వేరియంట్ విత్ 5-star BNCAP రేటింగ్ తోటి వస్తుంది. అన్ని ఫీచర్స్, ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, అన్ని ఫీచర్స్ ఉన్నాయి. లేదు నేను హెవీ యూసేజ్ ఉంటుంది, నాకు యాప్ కనెక్టివిటీ ఆండ్రాయిడ్ ఆటో ఉంది అనుకోండి, ఇది మన AX5 వేరియంట్ తీసుకోవచ్చు. ఈ MX1 వేరియంట్ వచ్చేసి మనకి ఆన్ రోడ్ ప్రైస్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ కొత్త GST ప్రైజెస్ ప్రకారము 8.7 lakh కి ఇది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేస్తుంది. అదే విధంగా ఇది చూసుకున్నట్టయితే 11.7 lakh కి ఇది వచ్చేస్తుంది. ఈ 3 lakhs యొక్క డిఫరెన్స్ ఏంటిదంటే అలాయ్ వీల్స్ ఒకటి స్పీకర్ సిస్టమ్ ఒకటి తప్పించి పెద్ద డిఫరెన్స్ ఏం లేదని చెప్పుకోవచ్చు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా ఈ దివాళీకి కానీ ఈ న్యూ ఇయర్కి కానీ మహీంద్రా వెహికల్ కన్సిడర్ చేసుకోవాలనుకుంటే 3XO is the best choice. Thank you. Car Code signing off.